బ్రో ఈరోజు రథసప్తమి అంట కదా, నిజమేనా? అవును, ఈరోజు రథసప్తమి. అయినా ఏంటి బ్రో ఈ మూఢనమ్మకాలన్నీ? సూర్యుని దేవుడు అంటూ పూజిస్తూ ఉంటారు. సూర్యుడు ఒక స్టార్ అని మనందరికీ తెలుసు కదా బ్రో. నేను నా ప్రీవియస్ వీడియోస్లో భోగి సంక్రాంతి ఎందుకు చేసుకుంటామో సైంటిఫికల్ రీజన్స్ చెప్పాను. అలాగే రథసప్తమికి కూడా ఒక సైంటిఫికల్ రీజన్ ఉంది. అవునా, ఏంటది? రథసప్తమి అనగా సూర్యుడు చుట్టూరు భూమి ఎప్పుడు కూడా ఉత్తరాయణం దక్షిణాయనం అని 2 కక్షల్లో తిరుగుతూ ఉంటుంది. సంక్రాంతి వరకు భూమి ఎప్పుడు కూడా దక్షిణాయనంలో తిరుగుతూ ఉంటుంది. రథసప్తమి రోజు కంప్లీట్గా భూమి ఉత్తరంలోకి ఎంటర్ అవుతుంది. దానివల్ల మనకి డే లైట్ అనేది ఎక్కువ ఉంటుంది. దట్ మీన్స్ సూర్యుడు ఎక్కువసేపు ఉంటాడు చీకటి పడకన్నా అని అర్థము. సో మనందరికీ తెలుసు భూమి మీద నివసించే ప్రతి జీవికి సూర్యకిరణాలు అనేది ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఈవెన్ మొక్కలు చెట్లు కూడా బ్రతకాలంటే సూర్యకిరణాల నుంచి తీసుకుని ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ చేసుకుని బ్రతుకుతాయి. ఇంకా మనుషులకంటావా, ఎర్లీ మార్నింగ్ సూర్యకిరణాల ముందు 15 నిమిషాల పాటు కూర్చుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయని సైంటిఫికల్గా ప్రూవ్డ్. అలాగే ప్రతి డాక్టర్ కూడా దీన్ని సజెస్ట్ చేస్తారు. ఈవెన్ మన మూడ్ స్వింగ్స్ మారాలన్నా, డే అంతా ఫుల్ యాక్టివ్గా ఉండాలన్నా, స్లీప్ కన్సిస్టెన్సీ ప్రాపర్గా ఉండాలన్నా, విటమిన్ డి మనకు అందాలన్నా ప్రతిదీ కూడా సూర్యకిరణాలతో లింకప్ అయ్యే ఉంటుంది. సో అలాంటి సూర్యకిరణాలు డే లైట్ ఎక్కువ ఉండే డే ఈ రోజు నుంచి ప్రాపర్గా స్టార్ట్ అవుతుంది. అందుకేనా రథసప్తమి రోజు పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు? అవును. మరి జిల్లేడాకుల కాన్సెప్ట్ ఏంటి? రథసప్తమి రోజు పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేసిన తర్వాత 7 జిల్లేడాకులు తీసుకుని తల మీద అలాగే వేరే అదర్ పార్ట్స్ మీద కూడా మనకి జిల్లేడాకులు పెట్టుకుని వేడి నీళ్ళతో స్నానం చేయాలని చెప్తూ ఉంటారు. సో జిల్లేడాకులకి మన స్కాల్ఫ్ను కూల్ చేసి మన హెయిర్ని స్ట్రెంథనింగ్ చేసే ఒక గుణం అయితే ఉంది. అలాగే జిల్లేడాకులు వేరే పార్ట్స్ ఆఫ్ ది బాడీ మీద పెట్టుకోవడం వల్ల దానికి ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ అలాగే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఈ 2 గుణాల వల్ల మన బాడీలో ఉన్న టాక్సిక్ రిమూవ్ అయిపోతుంది. సో అందువల్లే జిల్లేడాకులు పెట్టుకుని వేడి నీళ్ళతో స్నానం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా రేంగాయలంటావా, అదొక విటమిన్ సి. సో దీనికి గుర్తింపుగానే ఆ రోజు సూర్య భగవానుడికి పూజ చేస్తారు. అసలు ఎంత సైంటిఫిక్ నాలెడ్జ్ మన పెద్దలకు ఎలా తెలుసు అంటావు? సనాతన ధర్మంలో మన ఋషులు చెప్పిన సైన్స్తో పోలిస్తే ఇప్పుడున్న సైన్స్ కూడా ఎందుకు పనికిరాదు. అసలు ఎలాంటి విషయాలు తెలిస్తే కదా బ్రో రథసప్తమి అందరూ ఫాలో అవుతారు. మరి ఈ వీడియోని తెలియని వాళ్ళందరికీ షేర్ చేయొచ్చు కదా.